తెలంగాణలోని గీతం డీమ్డ్ యూనివర్సిటీపై విద్యుత్ శాఖపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాన్యులు 1000 రూపాయలు బకాయిలు ఉంటేనే ముక్కుపిండి వసూలు చేసే విద్యుత్ శాఖ అధికారులు గీతం యూనివర్సిటీ 100 కోట్ల బకాయి ఉంటే ఎలా చూసి చూడకుండా ఉన్నారని మండిపడింది. అయితే హైదరాబాద్లోని గీతం యూనివర్సిటీకి విద్యుత్ బిల్లును చెల్లించలేదని ఎస్పీడీసీఎల్ నోటీసులు జారీ చేసింది. 2008 నుంచి ఇప్పటి వరకు సుమారు 118 కోట్ల కరెంటు బిల్లు చెల్లించలేదని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక ఈ నోటీసులను సవాల్ చేస్తూ గీతం యూనివర్సిటీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారాన్ని విచారించిన జస్టిస్ నాగేష్ భీమపాక తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలు 1000 రూపాయలు బిల్లు కట్టకపోతేనే విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తున్నారని, అలాంటప్పుడు గీతం యూనివర్సిటీకి ప్రత్యేక వెసులుబాటు ఎందుకని ప్రశ్నించారు. ఇక ఈ అంశంపై పూర్తి వివరాలు ఇవ్వాలని, సూపరింటెండెంట్ ఇంజనీర్ వ్యక్తిగతంగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణలోని గీతం డీమ్డ్ యూనివర్సిటీపై విద్యుత్ శాఖపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాన్యులు 1000 రూపాయలు బకాయిలు ఉంటేనే ముక్కుపిండి వసూలు చేసే విద్యుత్ శాఖ అధికారులు గీతం యూనివర్సిటీ 100 కోట్ల బకాయిలు ఉంటే ఎలా చూసి చూడకుండా ఉన్నారని మండిపడింది. అయితే హైదరాబాద్లోని గీతం యూనివర్సిటీకి విద్యుత్ బిల్లులు చెల్లించలేదని ఎస్పీడీసీఎల్ నోటీసులు జారీ చేసింది. 2008 నుంచి ఇప్పటి వరకు సుమారు 118 కోట్ల కరెంటు బిల్లు చెల్లించలేదని అధికారులు నోటీసులో పేర్కొన్నారు. ఇక ఈ నోటీసులను సవాల్ చేస్తూ గీతం యూనివర్సిటీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారాన్ని విచారించిన జస్టిస్ నాగేష్ భీమపాక తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలు 1000 రూపాయలు బిల్లు కట్టకపోతేనే విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తున్నారని, అలాంటప్పుడు గీతం యూనివర్సిటీకి ప్రత్యేక వెసులుబాటు ఎందుకని ప్రశ్నించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, అప్డేట్స్ ఏంటి? తెలంగాణ హైకోర్టు గీత యూనివర్సిటీకి అదేవిధంగా టీఎస్పీడీసీఎల్ సంస్థ ఏదైతే ఉందో, విద్యుత్ సంస్థ, తెలంగాణ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థ ఏదైతే ఉందో వీటిపైన ఆగ్రహం వ్యక్తం చేసింది. 1 కాదు 2 కాదు, ఆల్మోస్ట్ 111 కోట్ల రూపాయల కరెంటు బిల్లులు బకాయిలు గీత యూనివర్సిటీ ఉంది అనే విషయం తాజాగా బయటపడింది. దీనికి సంబంధించి విచారణ కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ఈ విషయాలు మొత్తం కూడా బయటకు వచ్చేసాయి. 2008 నుంచి కరెంటు బిల్లు చెల్లించలేదని, గీత యూనివర్సిటీ చెల్లించలేదనేది టీఎస్పీసీడీఎస్ చెప్తున్న వాదన. సో అయితే అప్పటి వరకు అంటే 2008 నుంచి ఇప్పటి వరకు ఇన్ని కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే మీరు ఇప్పటి వరకు ఎందుకు వెసులుబాటు కల్పించారని టీఎస్పీసీడీఎస్ఎల్ అధికారులు, విద్యుత్ సంస్థ అధికారులు ఎవరుతున్నారో వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెసులుబాటు ఎందుకు కల్పించాల్సి వచ్చింది? సామాన్యులైతే ఒక 1000 రూపాయల బిల్లు చెల్లించకపోయినా సరే
కరెంట్ కట్ చేసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు మీరు. అటువంటిది 118 కోట్ల రూపాయల కరెంటు బిల్లులు బకాయిలు ఉంటే ఆ గీతం వచ్చింది ఎందుకు మీరు ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఎందుకు అతను వెసులుబాటు కల్పించారు? అంటే వాళ్ళు ఏం చేసినా నడుస్తుందని అన్నట్టుగా మీరు వ్యవహరించారు. వాళ్ళకి మీకు మధ్య ఉన్నటువంటి ఏంటి అనే విషయాన్ని చాలా స్పష్టంగా కోర్టు అడగడం జరిగింది. మనకు తెలిసిందే గీత యూనివర్సిటీ ఎంత ఫేమస్ మనకు తెలిసిందే. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఆ యూనివర్సిటీకి చాలా పేరు ఉంది. వైజాగ్ లో హోమ్ బ్రాంచ్ ఉంది, ఇక్కడ హైదరాబాద్ లో కూడా కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి. సో గీతం యూనివర్సిటీ నందమూరి బాలకృష్ణ రెండో వాళ్ళుడు భారత్ దానికి చైర్మన్ గా ఉన్నారు. సో దీనికి సంబంధించి గీతం యూనివర్సిటీ అంటేనే ఎడ్యుకేషన్ పరంగా పట్ల ఇంజనీరింగ్ కానీ లేదంటే మిగతా కోర్సులు కానీ చాలా ఫేమస్ మనం భావిస్తూ ఉంటాం. అక్కడ సీటు దొరకడం కూడా చాలా కష్టం అని మనం భావిస్తాం. ఎందుకంటే అంత స్టాండర్డ్స్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ వాల్యూస్ ఇస్తారు అనేది ఒక జనరల్ గా ఎడ్యుకేషన్ సర్కిల్ ఉన్నటువంటి టాక్. సో అటువంటి సంస్థ ఈ విధంగా కరెంటు బిల్లు బకాయిలు పెట్టింది అని అంటే ఆ విషయం ఇంత లేట్ గా బయటికి రావటం, దీని మీద తెలంగాణ హైకోర్టులో అంటే ఈ విధంగా విచారణ సందర్భంగా ఈ విషయాలు మొత్తం బయటకు రావడం కూడా అందరికీ కూడా ఆశ్చర్యం గుర్చేస్తుంది. ఏదైతే మీరు 2008 నుంచి మీరు కరెంటు బిల్లు కట్టలేదు కాబట్టి తక్షణం మీరు కట్టాలంటూ టీఎస్పీడీసీలో ఏదైతే నోటీసులు ఇచ్చిందో ఆ నోటీసుల్ని గీత యూనివర్సిటీ సవాల్ చేసింది కూడా. అంటే వాళ్ళ ప్రాస్పెక్టివ్ వాళ్ళు విచారణ సందర్భంగా ఎటువంటి పాయింట్స్ వారి వైపు వినిపించారనేది పక్కన పెట్టినట్లయితే ఆ నోటీసులు తప్పు అంటూ సవాల్ చేస్తూ వీళ్ళు గీత యూనివర్సిటీ మరోసారి హైకోర్టును ఆశ్రయించడం మాత్రం ఆసక్తిని రేపుతుంది. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎటువంటి అంశాలను లేవనెత్తారు, ఏ విషయాన్ని పాయింట్ అవుట్ చేస్తూ కోర్టు ముందు పెట్టారనే విషయం కూడా తెలియాల్సింది. బట్ విచారణ సందర్భం మాత్రం టీఎస్పీడీసీ అధికారులు మాత్రం చాలా తీవ్రంగా ఫైర్ అయింది హైకోర్టు ధర్మాసనం. ఇన్ని వందల కోట్ల రూపాయలు మీరు పెండింగ్ పెట్టుకొని ఏ విధంగా వాళ్ళకి ఏమనకుండా ఇన్ని సంవత్సరాలు 2008 నుంచి ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ మనకు తెలిసింది ఆల్మోస్ట్ 12 years పైన 15 సంవత్సరాల పైన అవుతూ ఉంది. అయినప్పుడు కూడా మీరు ఎటువంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళని ఏ విధంగా యాక్సెప్ట్ చేశారు, వాళ్ళ వ్యవహారాలు కావచ్చు, వాళ్ళ కార్యక్రమాలు కావచ్చు, ఇప్పటి వరకు మీరు ఎటువంటి చర్యలు లేకుండా ఎట్లా అనుమతించారనేది తెలంగాణ హైకోర్టు వాదనగా కనిపిస్తుంది. సో ఇమీడియట్ గా దీనికి సంబంధించి హాజరై టీఎస్పీడీసీ అధికారులు కూడా నెక్స్ట్ విచారణకి విద్యుత్ సంస్థ నుంచి అధికారులు హాజరు వివరణ ఇవ్వాలని ఆదేశించింది దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ వెంకట్.